హాయ్ అండి, నేను ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్లోకి సింపుల్గా బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి హైదరాబాద్లో సత్య. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా అయితే బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నానండి. ఇదైతే వీట్ బ్రెడ్ అండి. ఈ స్లైసెస్ని ముందైతే మనం అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా. మనం స్లైసెస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని నేనైతే ఒక 2 గుడ్లు తీసుకున్నానండి. ఒక 2 గుడ్లు తీసుకొని బాగా అయితే దాన్ని బీట్ చేసుకున్నానండి. మీ దగ్గర బీటర్ కానీ లేకపోతే ఇది కవ్వం లాంటిది కానీ ఉంటే దాంతో చేసుకోండి. నేనైతే మామూలుగా చేసుకున్నాను. దాంట్లోకి అయితే కారం, తర్వాత అయితే మనకి టేస్ట్కి సరిపడినంత కారం, ఉప్పు, కొంచెం అయితే గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే శనగపిండి వేసుకోవాలి. అంటే ఓన్లీ గుడ్డుతోనే అయితే మనకి అది బ్యాటర్ సరిపోదు కదా, అందుకని కొంచెం శనగపిండి యాడ్ చేసుకుంటే ఇది కూడా టేస్ట్ బాగుంటుందని చెప్పి శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని అంతనే లమ్స్ అయితే లేకుండా అయితే కలుపుకోవాలండి. లమ్స్ లేకుండా బాగా అయితే కలుపుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందామండి. నాకు దాంతో అయితే లమ్స్ లేకుండా అవ్వట్లేదని చెప్పి చేతితో అయితే కలుపుకుంటున్నానండి. మొత్తం ఇట్లా ఎక్కడ లమ్స్ లేకుండా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని అయితే కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం వేడైన తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని ఆ బ్యాటర్లో డిప్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ మీద అయితే వేసుకోవాలండి. అలా మనకి ఎన్నైతే తీసుకున్నామో అన్నీ ఆ ప్యాన్కి సరిపడినన్ని వేసుకోవాలి. నాకైతే 4 సరిపోయినాయండి. 4ని దాని మీద అయితే వేసుకున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోలేదు. ఒక 2 సార్లు నార్మల్గా ఒకసారి కొంచెం కాలిన తర్వాత అప్పుడైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటానండి. ఇప్పుడైతే 4 స్లైసెస్ని ప్యాన్ మీద వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కాలిన తర్వాత వీటిని అన్నింటినీ ఒకసారి అయితే తిరిగేసుకుంటున్నానండి. ఒకసారి అయితే తిరిగేసుకున్న తర్వాత అన్నింటినీ మనం అలా తిరిగేసుకోవాలి. తిరిగేసుకున్న తర్వాత అంటే కొంచెం కాలాలి, కాలిన తర్వాత తిరిగేసుకోవాలి, లేకపోతే అంటుకుపోతుంది. ఇప్పుడైతే ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నామండి. మనం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఒకసారి మళ్ళీ తిరిగేసుకొని కాలిపోతే కనుక మనం అయితే తీసేసుకోవడమేనండి. తీసేసుకొని దీన్ని అయితే సాస్తో అయితే సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, సింపుల్గా అయిపోతుంది. పొద్దున్నే ఒకవేళ ఏమైనా బ్రేక్ఫాస్ట్లోకి ఏం లేకపోతే పిండిలు అలాంటివి రుబ్బిని అది ఈ బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీని అయితే ట్రై చేయండి. స్నాక్స్లోకి అయినా బాగానే ఉంటుంది. టమాటా కెచప్తో అయితే సర్వ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.